కొట్టుకోవడం ఏంటో, మీకు మీరు వన్స్ మోర్ కొట్టుకోవడం ఏంటో. మీకైతే ఎవరో ఒకరు కొడతారు. అదే వన్స్ మోర్ మాకెవరు కొడతారు? అందుకే సంతకాడ ఒక 5 రూపాయలు ఇచ్చే కొట్టమని. కొట్టాడంటే మా కొట్ల మా పక్కన వాళ్ళు కొట్టాడు. మంచి పని చేసాడులే. మేము ఒకటి పెట్టుకున్నాం. ఏమిటది? చింతపండు కొట్టు, ఉల్లిపాయలు కొట్టు. ఎప్పుడు కొట్లు గొడవ 2 గొడవ తెలియదు. అసోసియేషన్, పోలీస్ స్టేషన్, కాకపోతే రైల్వే స్టేషన్. ఇదండి సంగతి. పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుగా రైల్వే స్టేషన్. ఇది తప్పేమీ లేదు. బందర్ మజిలీపట్నం బృందావన్ టాకీస్ లో పెట్టుకున్నాం. ఏంటది? అదే అసోసియేషన్. అందులో నాటకాలు పోటకాలు రికార్డింగ్ డాన్సులు ఇలా చేస్తాం. నాటకాల పేరు చెప్పరా? చెప్పండి. ఈ రాత్రికి రా నాటకం పేరు అది. బాగోలేదు. బాగోలేదు. ఇంకోటి చెప్పనా? చెప్పండి. తల్లి పుష్పవతి, పిల్ల గర్భవతి. ఇది నాటకం పేరే. ఇది బాగోలేదు. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల సినిమా వస్తే అక్కడ చూస్తారు. నాటకాలు ఇలా పేరు బాగోలేదా? అది సినిమా అండి. నాటకాలకి ఇలాంటి పేర్లు పెట్టకూడదు, పడితే అటు వేయకూడదు. పాట పాడమంటారు. పాడండి. రబ్బరగాతులు 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 నువ్వంటే 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 ఇప్పుడు వరకు చూడలేదు. ఇంతకుముందు చూస్తే వాంతి వచ్చేది. ఇప్పుడు భ్రాంతి పుట్టేలాగా తయారు. 10 రూపాయలు డబ్బులు ఇవ్వగానే చెయ్యేసి మాత్రం బాగా కామెంట్ చేస్తాను. ఎందుకే డబ్బులు ఎందుకు నీకు? గాజు వేసుకుంటాను బాగా. గాజులు వేసుకుంటావా? వారానికి ఎన్నిసార్లు వేసుకుంటావు? ఏంటది? గాజులు. ఇదండి సంగతి. గాజులు కనపడటం చాలు పిలవట్టు పిసికించుకోవడం. ఏంటది? గాజులు కనపడతాడా? తెలుస్తారా? కింద కమ్మడేసి కూర్చోబెట్టి పిసిగా చెయ్య. ఎక్కడ చూసినా ఫ్యాన్సీ స్టోర్లే. గాజులు మా ఇంటికి తెచ్చుకుని మాకు మేమే వేసుకోవచ్చు గాజులు. అంటే ఆన్లైన్ షాపింగ్ అండి ఇప్పుడు. అంటే సెల్ఫ్ సర్వీస్. నా ఒళ్ళే డబ్బులు ఇచ్చి ఆడి చేత వేసుకునే కంటే మీ సైజ్ చూసి మీరు వేసుకోవటం కరెక్ట్. రెడీ క్యాష్. చినుకురాలి నదురుగా సాగి కదలిగా ప్రేమ ప్రేమ నీ ఇది అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు నాకు తెలకుండా అయిపోతుంది. చిత్ర ఒక కండిషనే. ఏంటి బావా? పై జేబులు కావాలా పక్క జేబులు కావాలా? పై జేబులు ఎంత పక్క జేబులు ఎంత ఉన్నాయి? ముందు చోటు తెస్తే రేటు చెప్పదు. ఇది పై జేబులు అనుకో నా చేతికి వచ్చానండి. పక్క జేబులు నీకు ఇప్పుడు కట్టినాను. పక్క జేబులు తీసుకో తీసుకో తీసుకో. ఏమైంది? మెత్తగా తగిలింది. మెత్తగా తగిలిందా? జేబేం జరిగిందండి కొంప తీసి. ఓ మొన్న లైట్ రే. రెడీ క్యాష్. రెడీ క్యాష్. రెడీ క్యాష్. 10 75 90 100. 100లోనే చూస్తుందా? 100 తీసుకోండి. ఏమా గర్వం, ఏమా పొగరు. శ్రీ మహాలక్ష్మిల కాళ్ళ కింద తొక్కేస్తే చివరి ఆఖరి దశలో ఈ నందమూరి గారు మొత్తం తిరిగి ఆ భక్తాంజనేయ స్వామి గుడి ముందర కూర్చుని అట్లో అని అడుక్కుంటావు సుబ్బారావు. ఎవరు? మీరే. నేను అట్లా అమ్ముకుంటానా? అట్లా అమ్ముకుంటాను. అర్ధంతరంగా అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం. నమస్కారం సీఎం గారు. నేనే కనుక సీఎం అయితే చెరువు 100 ఎకరాల పొరం రికార్డులో ఉంది మాకు తెలుసు.
పన్ను మీది పంట మాది. కడతాలే పన్నుకు పంటకి డబ్బులు ఇవ్వండి. నేనే తీసుకోవాలా? మరి మీరేస్తే తీయడానికి ఇంకెవరు వస్తారు? అంటే మీరు వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి. అవును, అంతా మీ ఇష్టమే. మా ఇంట్లో మా ఇష్టం కాకపోతే మీ ఇష్టమే నడుస్తుందండి. మా ఇష్టాలతో పని లేదు. మాకు ఇష్టం లేకపోయినా తీసేయాల్సిందే. అసలు మీకు వేసేదాకా తొందర, తీసేదాకా తొందర. అప్పుడు దాకా వెయ్యి అన్నారు, అప్పుడు తీయి అంటున్నారు. నా ఇష్టం చెప్తాను. మమ్మీ ఎక్కడుంది మీ అమ్మ? అమ్మ అంటే ఊరుకుంటాడో సొమ్మిచ్చిన సొమ్ము. అమ్మ అంటే అమ్మో ఎక్కడుంది మీ అమ్మ? అలా కూర్చున్నాయని తీసుకుపడి తెల్లరి గట్ట 5 గంటలకి వదలడు. అమ్మని అడ్డం పెట్టుకుని బతకబాకండి. సొసైటీ కష్టపడి బతుకుడు నచ్చుకోండి. ఆ 150 ఇచ్చి అమ్మల్ని మెచ్చుతారు. ఏమిటండి నా వస్తువు మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏమిటట? గుర్రం వంగి గడ్డి తినడానికి బాధపడదు, పచ్చి గడ్డి పీక్కోవడానికి బాధపడుతుంది. అది మించి చేరారు వంగటం కష్టంగా ఉంది. ఎలా తగ్గుతుంది? అది తగ్గాలంటే నేను చిక్క చెప్తాను, అది ఫాలో అయ్యారంటే స్టమక్ మొత్తం తగ్గిపోయి ఎలా తగ్గుద్ది? మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుందా? మార్నింగ్ వాకింగ్ నాకు చిన్న డౌటే. మార్నింగ్ చేసే వాకింగ్ తగ్గదు, ఇది రాత్రి పూట చేసే బ్యాటింగ్. సర్లే తీసేయండి, సమస్య లేదు, తీయండి. వంగే ప్రయత్నం చేస్తానా? తీసే ప్రయత్నంలో తెలిసినట్టు తెలియదు కదా మీకు. నేను అదే ప్రయత్నం. ఏ రాజీరుములోన, ఏ రైలు భోగిలోన, ఏ గడ్డి మేటిగా వస్తారు పాపం అక్కడికి నీ కోసం. ఇంట్లో ఎలాగ కలనూదు మనం మీ అమ్మగారు మనం కలిసే ప్రదేశాలు అయ్యా. వచ్చేస్తారు. చిచ్చి మీ దీవన కొంత తీసేస్తాను. ఏదో పెద్ద సౌండ్ వచ్చింది, ఏంటది? మీ ప్యాంట్ బ్యాక్ సైడ్ వరస్ట్ బెస్ట్. నిజమనే చెయ్యి లోపల పోతుంది. పిన్నిస్ ఉండేవే. పిన్నిసులు లేవు బావగారు. పిన్నిసులు పెట్టుకుంటే గుచ్చుకుంటే అని మా అమ్మ అన్ని బుక్స్ అండ్ జిప్స్ వాడు. బుక్స్ అండ్ జిప్స్ పిన్నిసులు పెట్టుకుంటే గుచ్చుకుంటే సెప్టిక్ అవుతాయని. అవును బావా. సెప్టిక్ అయ్యే పెట్టుకోరు మీరు. అస్సలు చూసి పెట్టుకుంటారు సెప్టిక్ అని. మీ దగ్గర పెద్ద డబ్బులు వదిలే. శ్రీరామచంద్ర నారాయణ చేతిలో పెట్టి పెద్ద వాటేసుకోవడం బయలుదేరాడమ్మ కుర్రోడు. మీకు ఎంత పెడితే సరిపోతే. నచ్చినోడు పెట్టకపోయినా పూటుగానే ఉండదు, నచ్చనోడు ఎంత పెట్టినా లోటుగానే ఉండదు. నా కోసం ముస్తపై ఉండి రమ్మని నీ కప్పరాల తిప్ప కత్తిరి మొహానికి ఇంత ముస్త అవసరం మరి. భవానీ మీకు సీక్రెట్ చెప్తాను ఎలా రండి. మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్ అండి. లవ్వా? ఇది సంగతి. టీవీ నాది, రిమోట్ ఆడిది. కారు నాది, డ్రైవర్ ఆడు. సొమ్ము నాది, శోభన వాడిగా. లవ్ అంటే లవ్, దాని లవ్ అనరా, ఒంట్లో కొవ్వు అంటారు. అది ఎక్కువయ్యే గానికి ఎదురు తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ నువ్వు. ఆడి దగ్గరే ఉందా, మా దగ్గర ఉంది. ఏమిటో డబ్బు డబ్బు డబ్బు. ఆ మాటకు వస్తే ఆడికంటే ఎక్కువ నాకే ఉంది. అదేమిటో ఆస్తే ఇవాళ ఎంతవరకు తీసుకోండి. మీ అమ్మని పంపడి చెక్కి. మా అమ్మని చెప్పడం ఏంటి? ఇది మీ అమ్మనా? ఏంటి 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 కొడుతున్నారండి? ఆత్మరక్షణ కోసం కరాటీ అని నేర్పించింది మీ అమ్మ. ఆత్మరక్షణ కోసం కరాటీ నేర్చుకున్న అర్ధరాత్రి చీకటి బజార్లోకి వెళ్ళారనుకో, నందమూరి గరువులో బాక్సింగ్ వచ్చిన కుర్రలు ఉన్నారు, బాల్ ఎత్తారనుకున్నారు. మీ అమ్మని చెక్కేవాడు ఇక్కడ ఉన్నాడు అసలు జిల్లాలో? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు. చెక్కు రాసిస్తారా? చెక్కపోతే పీకిస్తా. దాని పీకి నాకి గోకి అనకూడదు, పీకా. ఏమండి మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారు? కంచిపట్టు చీరలు తెస్తానన్నారు, మా అమ్మకు దుప్పట్లు తెస్తానన్నారు, దానికేమో పంజాబీ డ్రెస్సులు తెస్తానన్నారు పైకి పైకి. చీర తెచ్చి పెట్టా,
నీకు లంగా తీసి పెట్టా మీ అమ్మకి దుప్పటి తీసి పెట్టా ఎక్కడ 3 తీసి అరుగు మీద పెట్టానండి ఈ లోపు మైసీ వచ్చినోడు చావండి చావు కదా బతుకంటే బతుకు కాదు ఏమైంది పాపం జబ్బు చేసింది అవునా అక్క అమ్మా బాగా చెప్పాను పచ్చి అబద్ధాలు ఎవరో చచ్చిపోయినా చెప్పే అబద్ధం నందమూరి గారులో భక్తాంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికి ఆ ఉత్సవానికి నేను మా అమ్మ మా అక్క వెళ్ళాం అక్కడికి మీ నాన్నగారు కూడా వచ్చారండి అయ్యా వచ్చి మా అమ్మని శ్రీహరి అని ఆ గుడి వెనక లేకపోయి గంట సేపు గుస 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 మాట్లాడారండి సరిగ్గా చూసావా నువ్వు చూసా మయ్యి శిష్యు అన్నాడా లేదు మీ అమ్మ శిష్యు అందా ఏదో అట్లానే అంది మీ అమ్మ మయ్యి శిష్యు అన్ను మీ అమ్మ శిష్యు అన్నట్టుంది ఏదో ఒకటి ఆయన ఇద్దరు అలా గుసా గుసా అన్నారా ఇద్దరికే కమిట్మెంట్ వెనక్కిపోయారు పెద్దోళ్ళు కదా ఎక్కువ టైం గుసగుసలు ఆడతారులే అరే ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు అన్నాడు అక్కడికి వెళ్ళకుండా మీతో పాటు గుడికొచ్చి గుడి వెళ్ళి మీ అమ్మ మా అయ్య గుసో గుసో ఆ గుసా గుసాలు తెచ్చిపడింది ఈ కస అక్కడి నుంచి రావడం ఉండ కొడుకు మాంసం ఎక్కాడు మీరు ముగ్గురు చూడడం వాడు బతికి పట్టగడవునా బావగారు నాకు డౌట్ అండి చెప్పు మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చి మేము ముగ్గురు చూస్తున్నా మీరు మంచం మీద దేగడం కానీ మంచం పైన ఎప్పుడు ఎక్కరేంటి ఏమండి మీ చెల్లాయికి చిన్న డౌట్ వచ్చి తీర్చేస్తాను మీరు కొంచెం అలాగే తిరగండి ఏమండి ఏంటి దేకడం ఏంటిది దేకడం ఎక్కడ బాగుంటుంది దేంట్లో చూపిస్తాను కొంచెం మీరు అలా తిరగండి చూపించారు మీరు చూపించేవారు ఏంటి మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ మాత్రం వెళ్తున్నారు గుడివాడి నుంచి వచ్చాడు ఉంగరాలు డబ్బు ఇచ్చాడు మాత్రం మంచం మాత్రం ఎక్కడం కుదరలేదంటావు నువ్వు ఎక్కమంటే మణి మణి మనం ఎలా ఉన్నారంటే సిమెంట్ ఇసుకలాగా నిరుద్యోగం పేదరికం లాగా డాక్టర్ పేషెంట్ లాగా పోలీసు ఖైదీ లాగా ఏంటది ఎప్పుడలా కలిసి మెలిసి ఉండాలి 2 ముక్కలు ఒక్క పాట పాడబడి వారు చూపులలోనా సోలిపోయాను భలే కుర్ర హుషారైన లేదా మీ అమ్మ ముండ వస్తుంది రాదే ముండ మన కరోనాలో చచ్చిపోయింది ముండ మంచి 3 సరసంతో బాడీ అయింది ముండ మహా నాయకుడు చచ్చిపోతుంటారు ముండ మాత్రం సాగు రావట్లేదు ఎలా ఉందో చూడండి సెల్ ఫోన్ టవర్లా కనపడుతుంది ఇదండి రస అయిపోయింది వీడి పని కూడా అంతా అయిపోయింది ఆ బట్టలు తప్ప ఒక్క పైసలు లేదండి దగ్గర ఏంటి అయిపోయిందా ఏనుగు పడుకున్నా గుర్రం కంటే ఎత్తే ఉంటది ఏముండా మయ్య తాళాలు ఎవడో ఎందుకు ఇస్తాడు కనపడ్డ కప్పలు పెట్టి తిప్పేస్తాడు అని ఇవ్వలేదు తిప్పుమన్నాడు ఏడ్చిన ఒక చద్దగానే ఉంటుంది బత్తాలు నల్ల ముందు మింగేసింది నన్ను మింగేసింది ముండా మొన్న మా పిల్లలు సరదాగా అన్నారట యావండి సుబ్బారావు గారు మా అమ్మ మీ పెన్ను సారితే అమ్మంది అని వీడు అంటాడట మీ అమ్మ కాగితం పెట్టరా నా పెన్ను రాస్తా నా కాగితం రాజావు సరదా పడుతుంది అలాగే నల్లింకలో ఎర్రింకు చస్తాడే అనుకున్నాడు ముండగాను నీ కాగితం మీదే సంతకం పెట్టవలసిన సమయం వస్తే కార్పణ పెట్టి మరీ సంతకం పెడతావు అమాయకుడు అదే అనుభవం ఆస్తి పోయిన సరే ముండా ఎప్పుడుదో దెప్పలు తెమ్మన్నా ఎప్పుడు చీరలు తెమ్మన్నా ఇదిగో తెస్తా అదిగో తెస్తా ఇదిగో తెస్తా అదిగో తెస్తా రేపు రా మాపురా వీడి పక్క అంతా వాపురా అని ఒకటే రేపులు గడిపోతున్నాడు ఆ లాగు ఏమిటి ఆ చొక్కా ఏంటి ఆ టోపీ ఏమిటి అచ్చం బందరు పెట్టాడు అది ఏరగడమంటారు లేవు అడుగుడుకొని సోడా బుడ్లాగా కాలు నుంచి కడుతుంటే చూరించి కనపడతాడాయి మా ఇల్లు వాళ్ళు కూడా గొల్ల చేసి పాడిస్తున్నారు మా ఇల్లు గొల్ల చేసే ఉండను ఎంతమంది అయినా వదిలిపోతున్నారు కానీ ఈ సుబ్బారావుని వదలగట్టడం నా వదలగట్లేదు ఈవేళ వీళ్ళు బయటికి నెట్టేసి డబ్బు పెట్టేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకోవాలి ఇంకెవరో రారు అందరు చూస్తున్నారు అన్న బాబు గారు ఏమిటి పట్లు బాబా మాట మర్యాద గుణం కుడిచేటి తినమున్నది ఈ మర్యాద ఎంతసేపు తెలియదండి అల్లుడి గారు ఏమైనా దుప్పట్లు నల్ల మంది ఎక్కువ తినేసిందే ఉండ ఒరే సుబ్బుగా
అమ్మని అమ్మను వరి అందమన్నా నిన్నేమిట్రా నీ బాబుని అన్నారు ఏమని? రాని నీ తాతని అన్నారు ఏమని? రాని నీ ముత్తాతని అన్నారు ఏమని? నేను ఎక్కడ్రా దమ్మ, దస్తి. నన్ను పట్టుకున్నా ఆ కులములటువంటి మహానుభావులు ఉన్నారో చెప్తా వినవే ఉండని మన దేశ జాతికై ప్రాణాలు అర్పించిన గాంధీ తాత మావారు దండం పెట్టుకోమన్నా. అవును ఆయన యావత్ భారత జాతిని యాకిత్రాడిపై నడిపించి అహింసాయుత మార్గంలో మనకి స్వాతంత్రాన్ని సంపాదించి అందరినీ అన్నదమ్ముల్లాగా అక్కజల్లా బతకమన్నారు. అలాంటి మహాత్ములకి ఎన్నిసార్లైనా చేతులు జోడించి నమస్కారం చేసి తప్పు. మరి మీరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లిలాగా బతుకుతున్నారా? అవును అలాగే ఉన్నావు. కనపడ్డోళ్ళ మామ బావ వస్తప రెండు వస్తరిసి ముండలకై మన రాష్ట్ర అవతరణకై అశుభులు బాసిన పట్టు శ్రీరాములు బావారు. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక రాష్ట్రం తెచ్చారు మహాత్ముడు. అలాంటి మహాత్ములు పోయారు ఇలాంటి పాపిస్టుడు నోటి చుట్టాలి. ఓజు ముండా నా నోటితో కాదే ఈ చోటులోనే తలకూడదు గొప్ప వాళ్ళ పేర్లు. ఎందుకో తెలుసా? గొప్ప వాళ్ళ పేర్లు గుళ్ళు గోపురాల్లో తలవాలి కానీ గుడిసెడు దాన్ని గుడిసెలో కాదే. ఈనాటికి వీధి వీధిని నిత్యవసర సరుకులు విక్రయించడి వారు మావారే. అవునయ్యా కాదని ఎవరన్నారు? మొండ సరుకు నాణ్యం కావాలి, తూకం కరెక్ట్ కావాలి. వ్యాపారం అది గ్యారెంటీ వ్యాపారం అయినట్టు. అమ్మాయితో బేరం, అమ్మతో వ్యాపారం. అటువంటి గొప్ప కులమున పుట్టిన నన్ను బట్టి అరే ఒరే భోగాల సారి ఉండా నీ బ్రతుకు మండ. పులివరంలో గంజాయి మొక్కలో పుట్టారనుకో నన్ను పట్టుకున్నారా అంటావా? ఇక్కడ నా వాళ్ళు ఎవరన్నా పరివేం కావాలి ముండా. ముండా మాకు తొందరగా కోపం రాదు. వస్తే ఒకటో రెండు తీస్తే కలిపోదు. ఏంటండి ఎలా తయారయ్యారు ముండకు? ఆడదాన్ని తొడగొడుతున్నాడు. నువ్వు ఆడదాని కాదు ఆటం బాబు ముండా. అవును తెలుసు కదా. ఇంతలో మగోడు ముందు తొడగొడతావా? మొగడు అని నీకు నువ్వు అనుకోవాలి. అసలే గుడ్డిదానివి. ఒకసారి కొట్టుకోపోయి ఇంకోసారి కొట్టుకుంటే అడపదలపై వ్యాపారం పనికి అక్కడ పోతాం ఉండా. నేను ఎక్కడ కొడతా అక్కడ కొడతావా? ఎక్కడ కొడతా ఎక్కడ కొడతా ఎలా కొడతా నీ అంతస్తండి అంతస్తండి నీ పొజిషన్ నా పొజిషన్ ఏంటి? అబ్బో ఏమి కనపడదు నీ పొజిషన్. పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది. పొట్లాలు మోసుకుని ఫ్యామిలీ నీది. మీద పొట్లాలు మోసుకుని ఫ్యామిలీ నాది. పొట్లాలు మోసుకుని ఫ్యామిలీ కాదు, పొట్లాలు మోసుకుని. ఎవరు మోసారు? నువ్వు అనేక సార్లు మా అమ్మాయి మేళానికి వెళ్ళొచ్చి మెదలకండా పడుకుంటే దాని కాలు పిసుకు గోళ్ళు మాలిచ్చేసాడు. వేడి నేతి మిఠాయిలు తెచ్చాడు. దాని తల దగ్గర కూర్చున్నాడు. అమ్మ బాబు అంటూ తినిపించు. వాళ్ళకి వీళ్ళకి చీట్లు మోసావు. అదేంటో బతుకని పుస్కే. ఇవన్నీ మొండ ఎప్పుడు చూసింది? నువ్వు చేస్తున్నప్పుడే కిటికీ కన్నం కూడా చూసావు. ముండకాను కిటికీ కన్నంలో చూసావా? కాపలా ఉన్నావనుకున్నా కానీ కనిపెడతావనుకోలేదే. అమ్మ బాబోయ్ కనిపెట్టకపోతే మా ఇద్దరు పిల్లలు ఏదో పోయినా నువ్వే. అమ్మాయిని నమ్ముకునే వాళ్ళం కాదు, అమ్మాయిని ఆదరించే వాళ్ళం ఉండా. కిటికీలో చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయినాయా? కాళ్ళు పిసుకొని మిగతాయి కూడా పిసుకొని చూడలేదా? ఆల్ రైట్ లవ్ అఫేర్స్ అన్నీ చేసుకుంటావు. నీకేంట ఈర్ష్య, నీకేంట ద్వేషం, నీకేంట మంట. అదే నీ బాధ. నీకు పెట్టలేదనే, నీకు వినిపించలేదనే, నీకు పిసుకలేదనే. నాశనం చేస్తాముండా. నాశనం చేసేవారు విడిచిపెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపిస్తాను. మళ్ళీ తారు రోడ్డు తాటాకులు పాకేసుకొని ఈ తాక తాపెట్టుకొని పావలా టికెట్ ఎట్టుకోవాలి ఉండా. నీది ఒక బతికేనా? ఇది అమ్మ కడుపు కావాలి. జెర్సీ ప్యాడేసి అద్దు మూసేయడం ఉండకు. ఏంటి ఇక్కడ వస్తారా? వస్తా. ఇక్కడ ఏది మళ్ళీ ఇయ్యాలా? సిగ్గులేని ముండ ఎన్నిసార్లు ఇప్పించుకుంటాముండా? మాటలు దూచి చూపించు. ఓపిక ఉన్నవాడు ఎన్నిసార్లు అనిస్తాడే? ఒట్టి మాటలు అదే ఎంత తాటికి అంత వచ్చింది ఇప్పుడు రావట్లేదు. 60 సంవత్సరాలు అనుభవం ఉందా? రెండోసారి అంత తెలియదాముండా? మరి రెండోసారి కూడా రావాలి. అసలు రెండోసారి రాలేడు. ఎక్కడెందుకు ఇంటికి పోయాడకే ఇయ్యాలా? ఈ బొడా కొడుకు నా చేత ఉంచుకోవడం సరదాగా ఉందండి.
వీడేను ముండ నీకెందుకు పైన వస్తావా నాకెందుకు సేరవాడలేదు ఏంటి ముండది 10 ఎకరాల పొలాన్ని సరిపడా నీరు చేసింది ముంట నువ్వు పెట్టి ఎంత జిగురుగా ఉంది ఏం తింటుంది ముండ 16 సంవత్సరాల కుర్రోళ్ళు తను పంపిస్తే పాడు చేసి పంపించేద్ది చూసాడు ముండ వ్యవహారం ఎదురుకొచ్చిన వాడు అటు ఇటు తేలిపోవాలి బిడినాడు కావాలా అవును ఈ వారానికి ఒక కొత్తోడు కావాలి ముండ ఆయన నాకు వారానికి ఒక్కడు అవును నీకు ఎవరు అరుంధతి బాడీ నాకు నేను నాశనం చేసావు వనదాక్షి తీసావు ఎవరిని తిరించావు వీధికి పెద్ద భర్త బజారు పెద్దని మా బాగోదికి ముండా నా శీలాన్ని తగ్గిస్తావా నువ్వు నేను శ్రీరామచంద్రుడే ముండా అబ్బో శీలవంతుడేటండి ఇప్పుడే విమానం నుంచి బరువు శ్రీరామచంద్రుడు అట వ్యాసవేశ్వరుడు పెద్ద నామం పెట్టగానే సరికాదు దానికి నియమం చేయాలి ఉంది కాబట్టి ఆల్ రైట్ నా ఫ్యామిలీ నాతో పంపించి వెళ్ళిపోతా ఎవరు బాబు అవును ఎవరా ఏ పెట్టించుకున్నప్పుడు ఇప్పుడు తెలీదు చింతామణి నా ఫ్యామిలీ పంపించాయి ఎవరు చింతామణి నీ ఫ్యామిలీ ఓ ఎస్ దాన్ని తాళి కట్టావా మరి తాళి కట్టుకునే భార్య ఎలాగ తాడు కట్టాలా తాడు కట్టాల్సి వస్తే 3 లారీల తాళ్ళు అయ్యే ఉండా 4 కాసులు పట్టా కడ తాడు కట్టాలంటే తలుపులు వేసావా కాదు కంకణ పక్కలేసావా ముండా మీ అమ్మాయి పెట్టిన డబ్బు చెల్లిపోతా డబ్బు కావాలా డబ్బు ఇంకా ఎక్కడుంది డబ్బు జబ్బు అయిపోయిందండి బాగుందని పెట్టిన సొమ్ము గోడకి వేసిన సొమ్ము వస్తుందా అమ్మాయి చేత ఆడించావు పాడించావు ఇద్దరు తిన్నారు కాలమంతా వాళ్ళకొచ్చారు ఇప్పుడు ఎలాగలాగా కోడికి బాగుందారు అయిన కోట్ల రూపాయలు చేసి మాట చెప్పే నీకు కావాలంటే పాకెట్ గోకొస్తుంది ఇక నైవేలి నాకు మళ్ళా మరి నేను ముందు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు మొక్క అలాగే చెప్పాలి ముందు బయట రైట్ నీ అమ్మాయి పెట్టింది తీసేయి నీకు పెట్టింది ఇచ్చేయి నాకు పెట్టావా నాకు నీకు నాకు నీకు నాకు 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 అంటది మొన్న నీకే ఎప్పుడు పెట్టావు ఎక్కడ పెట్టావు ఎంత పెట్టావు పెట్టాడు ఓ మొండ మీకు పెట్టిన డబ్బు ఆ పోలవరం ప్రాజెక్టు పెడితే ఎప్పుడో పూర్తి అయిపోయింది ఏంటి ఎప్పుడు పెట్టావు ఎక్కడ పెట్టావు ఎంత పెట్టావంటే పెట్టేవాడు ఎవడన్నా 10 మందిని పోగేసి మీటింగ్ పెట్టి పెడతాడా నేనేం పెట్టలేదా నువ్వు నాకు 50 పైసా పెట్టలేదు ఓ మాలిని నాదిని వద్ద ఏమీ లేదా నీవు వాళ్ళ కంత్రి దారిలా ఉన్నావు కానీ బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నది మెడలో మాత్రమే పోయి ఉన్నారు ఏమన్నది ఏమీ లేదు ఆ మెడలో హారం ఆదాయం ఉండ ఇచ్చేయి ఈ హారం మీద పడిందా దృష్టి అదే ఈ హారం సంవత్సరం ఉత్సవాలు వచ్చినప్పుడు ఈ ఉత్సవం కొన్ని పెద్దలు మహానుభావులు ముద్రగారు యేసు గారు కొనిపెట్టారు నాకు ఆయనే పెట్టాడా అవును ఆయనే కొనిపెట్టాడు బాగా గుర్తుందా బాగా గుర్తుంది కావాలని ఎదురుకుండా కూర్చున్నాడు సాక్ష్యం పగల పెట్టాడా రాత్రి పూట పెట్టాడు ఆయన చెప్తారని 10 మందిలో పెట్టాడా లేకపోతే పక్కన తీసుకెళ్ళి ఎలాగో పెట్టాడు ఏంటి పెట్టాడు మొండా పెద్ద మందులు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతావు ఎందుకే మొండా బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నది మామయ్య గారు ఎవరో పిలుస్తున్నారు అడుగుడు ఇది ఇచ్చే సకల ధర్మవేత్తలారా సకల ధర్మవేత్తలారా సపాతుల్లో మహాత్ములారా మహాత్ములారా నీ తప్పుడు నన్ను పట్టుకుని చూపుతున్నను నీ తప్పుడు నన్ను పట్టుకుని చూపుతున్నను గోవింద గోపాల వేగముగా రమ్ము ఈ కృష్ణుడు సంహరింపము నన్ను కాపాడవా తండ్రి నేను మహాపతివ్రతని అపరంద్రముని నన్ను కాపాడవా కృష్ణ పాహిమావన్నా చిత్ర నీ అమ్మ నీ అమ్మ కాదు మీ అమ్మ గారు అని పద్ధతిగా మర్యాదగా మాట్లాడాలి. ఎక్కువ మంది ఉంటే మీ అమ్మ అంటారు, ఒక్కడే ఉంటే నీ అమ్మ అంటారు. బలబరా వచ్చేసింది బండముండ మెడలేసి
ఒక మాట అన్నాడు చే ఇటు చేసిన మండదు నాకు ఎందుకంటే నువ్వే పరిచయం నువ్వే పాపం నన్ను కొడతాడు బావా. మీ అమ్మను కొట్టలేక నన్ను కొట్టుకుంటా సర్దయ్యారు నన్ను పట్టుకుని అరే ఉంది అదేంటో అడవే ఏమ్మా బావగారు కొట్టిన అరే ఒరే బయటిరా. ఒక్కరాని నువ్వు నమ్మేమిటి నమ్మలేదా? నేను ఎప్పుడైనా పల్లెత్తి మాట్లాడతాను ఎవరైనా అస్సలు ఎవరు నన్ను వచ్చా దుప్పట్లు ఇవి తెచ్చారా వా అన్నాని వాడిని నమ్మేట్లు చెప్పవి నేను కవర్ చేస్తాగా. బావగారు మీకు చాలా కంగారు ఎక్కువ. మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా దుప్పట్లేవి లోపలికి రా. ఇది ఇందులో కాదు. దుప్పట్లేమి రా ఈ రా ఇందులోది కాదు మీరే కలుపుకున్నారు. విడిపోయింది విడిపోయింది. చందులో పెట్టి ఇచ్చేసింది ఆ చదువు గొంతులు తెలిసేది మా ఇంటికి రావాలి ఆల్రెడీ వాళ్ళు నాది తప్పనుకోవే రోజు ఇదే గొడవే నేను రావటం మీ అమ్మ రావటం నేను పోవటం నాకు మాత్రం డబ్బులు కాదా నేను మాత్రం కష్టపడి చెమట వచ్చిన డబ్బులు కాదా ఇది ఎంతో హుషారుగా రావటం హుజూరుమని పోవటం నాకు తెలిసింది ఎందుకు రాను ఇదేంటి తెలుసుకున్నారు ఫోన్ చేసుకొని వచ్చా 4 days బ్యాక్ మీరు ఎవరూ లేరు ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళారు వెళ్ళాం బావగారు. ఏ నా ఎలం ఇదంతా ఊరంతా అయిపోయిందా అదేం కాదండి మా ఇద్దరం మెలిసి సినిమాలో రికార్డు మరి మీరు వద్దన్నారండి అక్కడ ఇచ్చిన కార్డు అనుకోవడం అమ్మ సాడి పడి రెండు రాత్రి లేదు పగలేదు బిజినెస్ పోస్ట్ మీటే బావగారు. ఏంటి మీ నాన్నగారు పోయారట. అవును దుబాయ్ లేడు కాదండి మీ నాన్నగారు కాలం చేశారండి బాబు బాబు ఏంటి సోకిస్తున్నారు అయిపోయాడు ఎందుకు ఎక్కడ మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర సరే వార్త తెలిసింది ఇక్కడ కాబట్టి అయ్యో మా పెద్ద మనుషులు చిల్లి గొప్ప గొప్ప వాళ్ళకి చిల్లండి మా ఇంటి దగ్గర ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు ఇది బుద్ధి లేని వచ్చే ఇల్లు అది బుద్ధి లేక వచ్చాడు ఇక్కడ ఆడకూడదు అసలు నా డబ్బులు ఇక్కడ ఆడవాలి తెలిసింది కదా నేను ఇంటికి వెళ్ళి అడవండి నన్ను ఎప్పుడు ఆడనిచ్చారు ఇక్కడ మీరు నన్ను ఏడ్చావు గారు ఈ దరిద్రుడు ఉందండి వాడు నన్ను భవన చక్రి గారు వాడిని కూడా ఇవాళ సాయంత్రం పడుతుంది రాను చెప్తాను